जिला निर्मल के तानूर मंडल के मौजू एलवी में एक दिल दहला देने वाला वाकया पेश आया, जहां एक नाबालिग लड़के ने अपने ही वालिद लक्ष्मण का कत्ल कर दिया। पुलिस के मुताबिक नाबालिग लड़के ने किसी बात पर झगड़े के दौरान कुल्हाड़ी से अपने वालिद पर हमला कर दिया, जिससे लक्ष्मण मौके पर ही हलाक हो गए। कत्ल के बाद मुलजिम लड़के ने अपने वालिद की लाश को खेत में ही दफन कर दिया ताकि वारदात छुपाई जा सके। मुतवफ़ी की अहलिया ने अपने शौहर लक्ष्मण की गुमशुदगी के बारे में 31 अगस्त को पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई थी। शिकायत के बाद पुलिस ने तहकीकात का आगाज किया, जिस दौरान ये सनसनीखेज इंकशाफ हुआ कि लक्ष्मण को कत्ल करके नाश खेत में ही दफन की गई थी। पुलिस ने वाक़े की तहकीकात मुकम्मिल करते हुए नाबालिग लड़के को हिरासत में ले लिया और इसके खिलाफ जुवेनाइल जस्टिस एक्ट के तहत मुकदमा दर्ज किया है। जिले निर्मल की एसपी डॉक्टर जानकी शर्मिला IPS ने भैंसा SP कैंप ऑफिस में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस के दौरान मीडिया को तफसीलात से आगाह किया। इस मौके पर भैंसा एडिशनल SP अविनाश कुमार IPS, मधुल CI मल्लेश, तानूर SI शेख जुबेर, लोकेश्वरम SI अशोक, मधुल SI परसेस और दीगर पुलिस अफसरान भी मौजूद थे। 3-4 days back ఒక స్కల్ ని బయటకు తీయడం జరిగింది. సో ఆ స్కల్ ఆధారంగా మన అడిషనల్ SP బైన్సా అవినాష్ కుమార్ ప్లేస్ని సందర్శించారు ఇమ్మీడియట్గా. అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది. తర్వాత అక్కడ అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో మన ముదోల్ CI మల్లేష్, తర్వాత ముదోల్ SI పెర్సెస్, లోకేశ్వరం SI అశోక్ అండ్ తానూరు SI జుబేర్ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది. ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది. దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు. నువ్వెందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలియేట్ చేసేవాడు. తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు. అబ్బాయి మనసులో అది గ్రడ్జ్ పెట్టుకున్నాడు. రాత్రి పొలం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను వెళ్ళను అంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిట్టాడు. నువ్వు యూజ్లెస్ ఫెలో అది ఇదని తిడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గొడ్డలతో కొట్టి గడ్డపారతోటి అక్కడ తవ్వి పూర్తి చేశారు ఆ పొలంలో. సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలి, తర్వాత ఆ గడ్డపార, తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అలాగే ఈ గోను పట్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోను పట్టాలే వాళ్ళ ఇంట్లో దొరికాయి. అలాగే ఈ మృతదేహాన్ని 2 గోను పట్టాల్లో పెట్టి తాడుతో కట్టారు. ఆ తాడు కూడా మనకి అక్కడ సీజ్ చేశారు. తర్వాత సేమ్ తాడు, కట్ చేసిన తాడు మనకి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ SP అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కదా అదే పొలం వెళ్ళారు వాళ్ళు. పొలం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే నువ్వు అలా పొలం చుట్టూ ఒకసారి తిరిగిరా అన్నాడు. రాత్రి అయిపోయింది కదా, నాకు భయంగా ఉంది అని అబ్బాయి అంటే యూజ్లెస్ ఫెలోని మళ్ళీ తిట్టడం మొదలుపెట్టాడు. ఈ అబ్బాయికి అప్పుడు ఎప్పటి నుంచో కోపం ఉంది కదా, ఆ గ్రడ్జ్ తోటి గొడ్డలతో మైనర్ కాబట్టి ఆ అబ్బాయి పేరు వివరాలు నేను చెప్పడం ప్రకారం అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. బాగా తిడుతున్నాడు.